మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ఏమైందన్నా మళ్ళీ పెట్టిన కింద సముద్రంలో లంకలో మన అక్క నచ్చిందా ఏంది? ఊకర నాయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమో మరి మన అక్క రోజుకో పెంట పెట్టుకోవడం అంటే మన అక్క చాలా ఇష్టం కదా. మళ్ళీ పెట్టి మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు ఏదో రచ చేస్తుంది. రీసెంట్ గా నిన్న ఈ రోజు కూడా ఆమె గురించి ఎన్నో బయటికి వెళ్తున్నాయి. ఇంకోట కొత్త చరిత్ర మళ్ళీ ఉన్నాడుగా మన శేఖర్ భాష తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు మామూలు కాదు, ఆధారాలతో సహా అన్ని బయటకు వస్తున్నాయి. ఈవిడ కాదు అవునా అనుకునే సిచ్యువేషన్ కూడా లేదు. ఆమె మాట్లాడిన మాటలే ఈ అక్క ఓ పెద్ద పని చేసిందంట. ఏం చేసిందో నాకు ఇది అర్థం కావట్లే. నువ్వు లంక ఫోటో వేసిన ఏందన్నా? అదే చెప్తున్నా, అదే మ్యాటర్ కు వస్తున్నా. ఆ మ్యాటర్ చెప్పడానికి ముందు నేను ఒక్క ఆడియో వినిపిస్తాను. ఎందుకంటే ఇంకో ఆడియోనే మన పెద్దక్కది కాదు, అక్క ఒకరిని ఒకటి చేసింది. ఏం చేసింది అనేది నీకు ఒకసారి ఆయన మాటలోనే వినిపిస్తా. తర్వాత చెప్తా. అదే ఏమో నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఇందుకు అదే ఇది వినరా తమ్ముడు. ఏడికో తెలుసా? వెకేషన్ అని ఏడికి తీసుకుపోయింది? చెన్నైకో అమీర్పేటో కాదు, శ్రీలంక తీసుకెళ్ళింది. శ్రీలంక కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తాడు. తమ్ముడు అంటది, నువ్వు అక్క అంటావు కదా. జనరల్లీ ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ లొకేషన్కి వెళ్దాం అంటే బాయ్ ఫ్రెండ్ తోనో ఊరితోనో వెళ్తారు కదా. సో మీతో ఎందుకు అంటే ఎవరు రామన్నారా అది చూద్దామని? సరే, ఇప్పుడు ఇక్కడ శేఖర్ భాష రైజ్ చేసిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. అవును, ఎవరైనా కానీ ఒక టూర్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలన్నా, ఏదన్నా లొకేషన్కి వెళ్ళాలన్నా బాయ్ ఫ్రెండ్ తోనో మొగున్తోనో పోతారు. అవును, ఈయననే తీసుకొని పోయింది. తమ్ముడు అనేవాడిని శ్రీలంక టూర్ అని చెప్పి తీసుకొని పోయింది. మరి మనోనికి ఆ ముందు ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు కానీ తమ్ముడు అంటే తర్వాత బాగుంటది. ఇప్పటి వరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే మరి చెప్పలేం కదా. మళ్ళీ లవర్స్ డే రోజు పోయిందట. 2 రోజుల ముందు పోయిండు. అయితే అక్క ఆడికి పోయిన తర్వాత ఏం ఘనకార్యం చేసిందో ఆయన నోటి నుంచి అయింది. బిజినెస్ ఆడేది శ్రీలంక బిజినెస్ అయితే బిజినెస్ అంటే మరి కంపెనీ పెడతారు. ఏమో మరి అంటే ఆ బిజినెస్ చాలా ఉన్నాయి కదా. మరి ఏదో చేద్దాం అనుకుంది. హైదరాబాద్ హైదరాబాద్ దీని తర్వాత ఇంకొకటి వినిపిస్తాగు. ఇంకోట మణి అమ్మ ఆటగత్తే ఇగో ఏమడిగింది? శ్రీలంక పోయి ఏమడిగింది? కోకేన్ అడిగింది. కోకేన్ అడిగింది. ఇప్పుడు దేశం కాని దేశం, అది మన దేశం కాదు, మన కథ కాదు, మన మనుషులు కాదు, మన లాంగ్వేజ్ కాదు. పోయినాం, ఎగ్జాంపుల్ మన ఇద్దరమే పోయినాం. పోయిన తర్వాత అక్కడ మనము ఎగ్జాంపుల్ ఒక వైన్ షాప్ కి పోవాలన్నా కానీ ఎవరన్నా అడిగితే ఏంద్రా బాబు తడిచిపోద్ది. అట్లాంటిది లావణ్య 2-3 దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయనే ధైర్యంతో అడిగింది. ఆమె ధైర్యం చూడు, ఆమె పట్టుదల చూడు. ఆ గుండె బతకాలి, పెద్ద గుండె అది. ఆ గుండెలు ఎంతమంది ఉండరు కానీ గుండె మాత్రం ఆమె దగ్గర లేదు ఇప్పుడు. మరి అందుకే అలా అయిపోయింది. జైల్లోనే ఉంది. అయితే ఆమెది ఇక్కడ ఏమి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, 3 అడిగిందంట. వాళ్ళు ఎవరో తెలియదు, రోడ్డు మీద పోయేటల్ని అక్కడ తమ్ముడిని పక్కన పెట్టుకుని అడిగిందంట. తమ్ముడు చెప్తున్న మాటలే కదా అవి. ఏమన్నా అడిగింది? డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగింది. దానికి వాళ్ళు ఏమన్నారంట, మీరు ఇంకొకసారి ఇట్లా డ్రగ్స్ అని అడిగితే పోలీసులకు ఫోన్ చేస్తామనంటే, ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఏం చేస్తాం? మామూలు పారిపోతాం. అక్క అట్లా పారిపోలే. ఏం చేసింది అనేది ఆయన మాటలు విన్ను. ఎవడో వచ్చిందంట. మొత్తం విను. టుక్ టుక్ విను. ఇప్పుడు అసలు ఈ అక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నా ఏమనాలి? అసలు దేశంగా దేశంలో పోయి
డ్రగ్స్ గురించి అడిగితే పోలీసులకు పట్టిస్తామని చెప్పినా గానీ మళ్ళీ హోటల్కి వచ్చింది. మరి ఎవరిని కాంటాక్ట్ చేసిందో దేశంలో ఆటోలో వచ్చేవాడు తీసుకెళ్లాడంట, డ్రగ్స్ తీసుకొని మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళిండు. మళ్ళీ డ్రగ్స్ తీసుకొని హోటల్కి వచ్చింది. మామూలుగా అక్కకు ఇంటర్నేషనల్ కూడా మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంది మొత్తానికి. అయితే మరి ఇంత దారుణంగా తయారయ్యి రోజుకొకటి బయట పెంట పెట్టుకుంటా అసలు ఇంట్లోనే కూర్చొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి కాదు మీది. రోడ్డు మీదకి వచ్చింది, భర్త కావాలంటది. మొన్న ఒక ముగ్గురుతో నీకు ఆడియో కాల్ వినిపించి నీతోనే ఆ రోజు ఏంది ఓనికి గుండెకాయ ఇచ్చింది, ఓన్ సర్వస్వం ఇచ్చింది. ఇప్పుడు శ్రీలంక ఇప్పుడు దేశాలు కూడా పాకుతుంది గురించి కాదు. ఈమె అసలు ఆడ పోయింది, శ్రీలంక పోయింది. ఎవడో ఉన్నంటాడు ఈమెకి, ఎవడో ఉన్నంటాడ సింగరో సంథింగ్ ఏదో ఎవడో ఉన్నంట. ఆడికి వెళ్ళిందని చెప్పేసి ఇంకో ఆడియో అయితే వచ్చింది. ఏమో దాని గురించి పూర్తిగా ఇంకా నేను అదైతే లేదు. నేను ఇన్న వరకు ఇది కథ. సరే అన్న, ఇవన్నీ కాదు. ఫ్లైట్ లో పోతుంది, శ్రీలంక పోతుంది, ఆటోలో పోతుంది, ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంది. అసలు డబ్బులు ఏం చూస్తున్నాయి అసలు నాకు అర్థం కావట్లేదు. అక్కకు బాగాలేరా? అంతేనా? మామూలుగా కాదు, రోజుకో బాగా తగులుతాడు అక్కకు. అక్క అట్లాంటి సిచ్యువేషన్ లో తిరిగి ఈ రోజు అంత ఎంజాయ్ చేయడానికి కారణం ఏం తెలుసు? బావలే. ఎంత మంది బాలుంటారో తెలీదు. సరే ఇప్పుడు వాడు ఎట్లనో ఒకటి తమ్ముడు అయిపోయాడు. అయితే డబ్బులు అడుగుతుంది. ఫస్ట్ ఆమెతోని పరిచయమైన వ్యక్తులు ఎట్లుంటారు అనేది ప్రీతి అనే అమ్మాయి చెప్పింది. ఫస్ట్ మంచిగా నీట్గా ఉంటది, వాళ్ళతో బిహేవియర్ అంతా బాగుంటది, అందరిని మంచిగా చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం లాక్కుంటది. మంచిగా చేస్తే ఇంత నడుతుంది, మొత్తం ప్రూఫ్స్ లాగేస్తుంది. ఫస్ట్ ప్రూఫ్స్ లాక్కున్న తర్వాత ఇంకా సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్కటి బయటికి తీసి బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బ్లాక్ మెయిల్ ఖచ్చితంగా బ్లాక్ మెయిల్. అంతేనా? అంతే. ఇప్పుడు రాజ్ తరుణ్ అనేది ఇష్యూ ఈమె ఇంత అసలు బయటికే వచ్చేది కాదు. ఇప్పుడు మొత్తం ఈ పెంట పెట్టింది ఎందుకు? విల్లా కోసం. ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాకు ఇల్లు లేకపోతే మీకు ఇల్లే లేదా? అందరిని పెట్టుకొని జల్సా ఎడ చేయమంటావు? ఇప్పుడు రాజ్ తరుణ్ అయిపోయాడు. కాదు, నాకు డౌట్. వీళ్ళ ఏమో డ్రగ్స్ తీసుకుంది అంటారు. మొన్న వాళ్ళ డాడీ ఒక మాట అన్నాడన్న, నా బిడ్డ చాక్లెట్ ఇస్తేనే కొరకలేదు, నా పిల్ల డ్రగ్స్ ఏడ తీసుకుంటుందని అని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళ దగ్గర అయితే ఉండదు కదా. మొన్ననే ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. తల్లిదండ్రుల గురించి చెప్పిన కదా, చాక్లెట్ కూడా తినదు కదా. వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు ఉన్నప్పుడు ఈమె ముంగట్టున్నప్పుడు ఆ మాట చెప్పారు కదా. ఇంకొక వీడియో వాళ్ళ అమ్మ నవ్వుతుంది తెలుసా? నవ్వుతుంది పక్కన వీడియోలో. వాళ్ళ అమ్మ వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళ అమ్మది కూడా ఉంది, అన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళ అమ్మది కూడా రిలీజ్ అయిందా? వాళ్ళ అమ్మది కూడా అయింది, చూపిస్తావు. అది కూడా మన శేఖర్ భాషను బయటపడి వాళ్ళ అమ్మ ఏదన్నా హీరో అన్న హీరోనే. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ లూప్ లాగాలను ఎక్కడ నెట్టాలను ఏదన్నా హీరో పాపం దాడి చేసినా గానీ బయటకు వచ్చి చెప్తూ కొట్టిందంట. అందరి ముంగట మీడియా ముందు కొట్టిందిరా నాయన, లైవ్ లో కొట్టింది. కానీ ఈ గుండె కూడా పెద్ద గుండె, గట్టి గుండె, పెద్ద గుండె కాదు, గట్టి గుండె. హీరో ఏదన్నా హీరో. అయితే వాళ్ళ మదర్ది చూడండి, ఇది అడే ఏం తెలుసా? వాళ్ళ అమ్మకి తెలుసు, మ్యాటర్ అంతా తెలుసు, వాళ్ళ బిడ్డ ఎలాంటిది ఏం తెలుసు. వాళ్ళ డాడీ పక్కన ఏమంటాడు, అమ్మో ఇది ఏడ బయట పెడుతుందో నీ అమ్మ లేనిపోయిన మాటలు మాట్లాడని చెప్పేసి వాళ్ళ డాడీ నేను చెప్తే జరని బతిలాడుతున్నాడు పక్కన. వినపడుతుంది, మరి మనకేం తెలుసు, అల్లుడే మాట్లాడుతుంది. మొత్తానికి ఆడియో మొత్తం విను. తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసిందంటే ఏమనాలి విని? ఇప్పుడు అదైతే వాళ్ళ అమ్మ వాయిసేగా, బయటకు వచ్చి అయితే మా అమ్మ కాదు అని అయితే ఆమె చెప్పలే కదా. వాళ్ళు అఫీషియల్ గా శేఖర్ భాష కానీ ఇంత దారుణమా అన్న? కన్న తల్లిదండ్రులు కూడా బ్లాక్ మెయిల్ చేసిందంటే 30 లక్షలు ఇచ్చిన, నేను లక్షల్లోనే ఇచ్చామని కూడా చెప్పుకుంటున్నాను. చూస్తే అమాయకంగా పిల్లిలకి ఇట్లుందన్న. నేను నిజంగా అసలు ఏంది అసలు నిజంగా చాక్లెట్ కొడితే పెట్టలేదు తినలేదు అని వాళ్ళ తండ్రి అంటే నేను నిజంగా నమ్మిన. ఉంటది అట్లనే అమ్మ ఆమెను చూస్తే చాలా అమాయకంగా, మామూలుగా కాదు, ఎంత అమాయకంగా ఉందంటే అసలు చాలా అమాయకంగా ఉంది. ఇంకా అమాయకం గురించి నిజంగా దీని సినిమా తీస్తే మాత్రం ఈయన హీరో. మన ఆర్జీ కూడా అన్నట్ట, నాకు ఈ క్యారెక్టర్ అని అర్థమైతే నేను కంపల్సరీ సినిమా తీస్తా అని చెప్పేసాడట.
మన తరపున నేనైతే రిక్వెస్ట్ చేస్తా, ఆర్జీవి గారిని అయితే రిక్వెస్ట్ చేస్తా, ఒక సినిమా సినిమా అయితే- తీస్తే మాత్రం మా శేఖర్ భాషా గారిని హీరోగా పెట్టాలి. రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ ఇది మన ఆర్జీవి పురుషుల గారికి. కోసం ఇట్లాంటి మహిళల దగ్గర ఎలా తప్పించుకోవాలి ఆ, అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఉమ్, ఇప్పుడు ఆడవాళ్ళ మీద దాడులు జరిగేవి అలాంటివన్నీ సినిమాల్లో వస్తున్నాయి. ఉమ్, కానీ మగవాళ్ళ మీద దాడులు జరిగేవి ఉమ్, ఇట్లాంటి కథలు పడే సినిమాలు రావట్లేదు. ఆర్జీవి గారు, ఉమ్, మీరు ఈ లావణ్య గురించి వీళ్ళ దగ్గర ఉన్నంత ఎవ్వరు స్టడీ చేయనంత శేఖర్ భాష గారు శేఖర్ స్టడీ చేశారు. శేఖర్ భాష గారిని కనుక మీరు దగ్గర పెట్టుకుంటే అసలు లావణ్య ఏంటి, మీరు సినిమా మాత్రం 100 డేస్ పక్కా కొట్టేస్తారు. ఉమ్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మీరు సినిమా తీయకముందే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. మీరు అన్ని రెడీ చేసుకొని ఉండండి ఈ సినిమా కోసం. వినండి, ఇంకొక ఆడియో కూడా వినిపిస్తాడు. ఆ. ఒకటేనా? ఇంకొక మరి అదే అగో, అన్ని ఉన్నాయి. కాదు, అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. ఆడింది ఉంది, పాడింది ఉంది, గెంజింది ఉంది, అన్ని ఉన్నాయి. డే 1 నుంచి ఆ. శేఖర్ భాష కూడా ఆ, ఆధారాలు లేకుండా మాత్రం ఏ రోజు మాట్లాడలేదు. అవును. ఆధారం ఉంటేనే మాట్లాడుతున్నాడు. ఆర్జీ స్వయంగా ఆర్జీ అని నేను ఫాలో అవుతున్నా అని చెప్పేసి అని అన్నాడు. చూడు ఇంకోటి. ఒక అబ్బాయి చంపేసి ఈమె గురించి, ఇప్పుడు చచ్చిపోయినట. ఈ దొరసాని గురించి ఆ, ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. లవ్ చేసిన ఏంది? ఏమో మరి ఈమె లేదు, ఆ. ఈమె పెళ్లి చేసుకోమని అడిగిందో లేదా ఆ. ఆయన పెళ్లి చేసుకోమంటే రిజెక్ట్ చేసిందో గానీ ఆ, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అమ్మ చెప్తా చూడు క్లియర్ గా. ఒక అబ్బాయి చంపేసి ఊరేసుకొని చనిపోయాడు. ఊరేసుకున్నా. క్లారిటీ లేదా? పెళ్లి ఊరికి కూడా వచ్చాడంట. ఉమ్, అంత క్లియర్ గా చెప్తున్నారు ఇంట్లో. ఉమ్. అశ్వత్. ఇట్లా ఉన్నాయి ఈ అక్క కథలు. ఉమ్. ఉమ్. ఈ శ్రీలంక టూర్ మాత్రం అదుర్స్ అన్న. నిజంగా అబ్బా, అసలు కాదు, జస్ట్ ఒక టూర్ అట్లా పోయొద్దామని చెప్పి 14th ఫిబ్రవరి టైంలో, వ్యాలంటైన్స్ డే టైంలోనే ఆ, ఒక తమ్ముడిని తీసుకొని టూర్ అని చెప్పి అప్పటికి కూడా మనకి బుర్రెలగలేదేమో, అమ్మ టూర్ కి నేను పోయి ఏం చేస్తా దీంతోనని. ఆ. అసలు ఏం లేని కానీ ఎగిరెగిరి పాకిందంటే మన హైదరాబాద్ లో మరి ఏం కథలు ఏంది అసలు ఈ అంతేగా. దౌర్జీ కానీ ఎంత అమాయకంగా ఉందన్న. చూడ్డానికి అసలు చాలా బాధ అనిపిస్తుంది అయ్యా. చూస్తే అసలు ఇట్లా ఇట్లా చూసుకో, ఇట్లా బంగారు అనాలనిపిస్తుంది, తల్లి. ఇట్లా అనాలనిపిస్తుంది. అంత అమాయకురాలు అన్న ఇట్లా చేస్తాడు. ఇప్పుడు కూడా నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది మా అక్కని చూస్తే. కదా, ఆ, పాపం అసలు దాడులు చేపిస్తుంది, ఆ, పాపం. డ్రగ్స్ అలవాటు లేని వాళ్ళకి అలవాటు చేస్తుంది. ఆ, ఏడ దొరకాలి ఇంత మంచి అక్క మనకి. ఆ. సో కానీ పాపం రాస్తరునయ్యా, దండం పెట్టాలి రాస్తరునికి. పెట్టాలి. 10 ఇన్ని రోజులు సంవత్సరాల అసలు నుంచి ఆయన ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. కాదు. ఆయన. ఆయన మంచం మీద పడినా మంచం కింద పడాడు, ఏడబడి బాధ తట్టుకోలేక ఏడవనుకున్నా కూడా తెలియదు ఇంట్లో. అంతే. ఆ? ఇక దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవద్దు. ఆ. వచ్చేసి నేను ఏమనుకున్నా తెలుసా, ఫస్ట్ ఈ బొమ్మ పెట్టుకుని మనం చూస్తుంటే, జనాలకు చెప్పాలనుకునేది చెప్పేసినాం. కాదు. చెప్పు. ఈ బొమ్మ చూసేటప్పుడు నేను అనుకున్నా, మా అన్న మరి ఈ బొమ్మ పెట్టుకుని చూస్తుంది నచ్చిందా ఏంది అనుకున్నా. అసలు కావాలంటే చెప్పాను మరి నా కాంటాక్ట్ ఉంది, కావాలంటే ఏంద్రా నాయన, ఆమెతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళంతా ఈ రోజు జైల్లో పొట్టి తిరుగుతుండే, నన్ను కూడా తోలిద్దాం అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఊరుకోరా నాయనా నువ్వు. అయిపోద్ది. ఈమెతో కాంటాక్ట్ ఆరా నాయన, ఎంత దూరం ఉంటే అంత వైరస్ లాంటిది. కరోనా వైరస్ కన్నా డేంజర్ రా నాయన. అంతేనా? వద్దు, మనకు అసలు ఇలాంటి పంచాయతీలే వద్దు.